సహకారంలో మనం వీళ్ళకేమో ఇక్కడ మామా సర్వలు ఇచ్చా చెరువు ఉన్నాయి అందుకో సంయుక్త కార్యదర్శి అన్పురప్ శ్రీనివాస్. సంయుక్త కార్యదర్శి అన్పురప్ శ్రీనివాస్. కోశాధికారి ఇట్లా ఉండండి సార్లు ఉండండి నేను నల్ల మైపాల్ రెడ్డి. రాజేష్ గారు రివర్స్ అయింది చాలా ఒకసారి అది ఇటీరు బొక్క ఇటీరు ఇద్దరు వెనక జరుగుతుంది John. నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఈశ్వరన్న గారి నాయకత్వం జై తెలంగాణ సంజయ్ నగర్ నాయకత్వం. ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లాకు చెందిన 18 మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని ఏకగ్రీవంగా జిల్లా సర్పంచుల ఫోరం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ మన అధ్యక్షులుగా నేరెళ్ళ గంగారెడ్డి గారు గొల్లపల్లి మండలం, ఉపాధ్యక్షులుగా వంగ వెంకటేష్ సర్పంచ్ లింగంపేట గారు, ఉపాధ్యక్షులు ఆకుల రాజిరెడ్డి విట్టంపేట్ మెట్పల్లి, ప్రధాన కార్యదర్శి గొడిచెల గంగాధర్ అంబార్పేట జగిత్యాల, సంయుక్త కార్యదర్శి అన్పురం శ్రీనివాస్ చింతలూరు, కోశాధికారి నల్ల మైపాల్ రెడ్డి తాళధర్మారం. అదేవిధంగా గౌరవ అధ్యక్షులుగా దారిశెట్టి రాజేష్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జగిత్యాల జిల్లా లోపల సర్పంచుల ఫోరం అధ్యక్షుని ఎన్నిక ఇలా డాక్టర్ సంజయ్ గారి నేతృత్వంలో జరగడం జరిగింది. నిజంగా కూడా ఇంతకుముందు చాలామంది కూడా నేను అధ్యక్షుడంటే నేను అధ్యక్షుడని ఎవరికి పడితే వాళ్ళు అధ్యక్ష పదవిని స్వీకరించి పేపర్ల మీద వేసుకుంటూ ఉన్నారు. అది కాకుండా టీఆర్ఎస్ సర్పంచులు దాదాపు 387 గ్రామాలు ఉంటే 350 మంది టీఆర్ఎస్ సర్పంచులు ఉన్నారు. వారి తరఫున 18 మండలాల నుంచి ఒక్కొక్క మండల అధ్యక్షుడు వచ్చి 18 మండలాల అధ్యక్షులు కలిపి ఇక్కడ సర్పంచుల ఫోరంను ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో ఇలా మొట్టమొదటిగా గంగారెడ్డి గారిని అధ్యక్షునిగా నన్ను గౌరవ అధ్యక్షునిగా పెట్టుకోవడం జరిగింది. మిగతా కార్యవర్గ సభ్యులందరినీ 3 ఉపాధ్యక్షులు, అలాగే ఒక ప్రధాన కార్యదర్శి, ఒక సంయుక్త కార్యదర్శి అందరూ కూడా ఉండడం జరిగింది. ఇప్పటి నుండి ఈ యొక్క కార్యవర్గం అంతా కూడాను ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల జిల్లా మినిస్టర్ గారి ఆదేశానుసారం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క ఆదేశానుసారం ఈ యొక్క కార్యవర్గం అంతా కూడా నడుచుకుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ యొక్క ఎన్నికకు సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి అందరికీ కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. జగిత్యాల జిల్లా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులందరం మీటింగ్ ఏర్పాటు చేసుకొని యూనిమస్గా జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా నన్ను ఎన్నిక చేసినటువంటి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే గతంలో ఏదో మీటింగ్ ఉందని పిలిచి సర్పంచ్ని పిలిచి అర్చనలో రావడం చూసి నేనే అధ్యక్షుడిని ప్రకటించుకున్న గతంలో ఉన్నారు. ఈరోజు 18 మండలాల సర్పంచులం అందరం కలిసి, సర్పంచ్ మండల ఫోరం అందరం కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకుని అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షునిగా ఆయన కార్యవర్గం ఎన్నిక చేయడం జరిగింది. దీనికి మన గౌరవనీయులు ఎమ్మెల్యే ఈశ్వరన్న, గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇటీ ఎన్నిక జరిగినది. మంత్రి గారి ఆదేశానుసారం అందరం ప్రభుత్వానికి, సర్పంచులకు మరియు అధికారులకు వారధిగా ఉండి సర్పంచుల సమస్యలు కానీ,
గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి జిల్లాలోనే సర్పంచులకు సమస్యలు కానీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోయి ప్రభుత్వాన్ని కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ఎన్నికకు సహకరించినటువంటి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా ఎన్నికైన గంగారెడ్డి గారికి, గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన దారిశెట్టి రాజేష్ గారికి, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గంగాధర్ గారికి, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన వంగ వెంకటేష్, అదేవిధంగా ఆకుల రాజిరెడ్డి గారికి, సంయుక్త కార్యదర్శి ఎన్నికైన శ్రీనివాస్ గారికి, కోశాధికారిగా ఎన్నికైన నల్ల మైపాల్ రెడ్డి గారికి, వీళ్ళందరినీ సమన్వయపరిచి ఎలక్షన్ సజావుగా ఏకగ్రీవంగా జరిపిన సరంగాపూర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులైన శ్రీ రాజేందర్ రెడ్డి గారికి, కొడిమేల మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులైన మునుగోడు కృష్ణారావు గారికి, ఇతర మండలాల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. వాస్తవానికి ఈ జిల్లా ఫోరం ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఎప్పుడో ఎన్నుకోబడాల్సింది ఉండింది. సంవత్సరం దాటిపోయింది, సంవత్సరం నరైంది సర్పంచులుగా గెలిచి. ఎక్కడికక్కడ మండల సర్పంచుల ఫోరంలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ సందర్భంలో కొంతమంది ఆదరాబాదరాగా ఏర్పాటు చేసి మేమే అధ్యక్షుడు మేమే అని చెప్పి అప్పుడప్పుడు పత్రికా ప్రకటనలు లేదా అధికారుల వద్దకు వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంలో నేను చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కానీ దాదాపు 85-90% మంది సర్పంచులు టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నవాళ్ళు గులాబీ కండా వేసుకొని మా కోసం, నా కోసం, గౌరవ మంత్రివర్యులు ఈశ్వరన్న గారి కోసం, కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి కోసం, మా రవిశంకర్ పైసాబ్ కోసం, రమేష్ అన్న కోసం అహర్నిశలు కృషి చేసి, అదేవిధంగా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మండలాలలో ఎంపీటీసీలను కానీ, మండల అధ్యక్షులను, సహకార సంఘాలలో పార్టీ అభ్యర్థులను గెలిపించిన ఇంతమంది సర్పంచులు ఈనాడు ఉండడం జరిగింది. వారందరికీ వీరందరూ కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. గత సంవత్సరంన్నర కాలంలో ఈ సర్పంచ్ల ఫోరం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, సర్పంచ్లు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నడూ లేని విధంగా, చరిత్రలో ఎన్నడూ లేదు, ఎందుకంటే ఇక్కడ కొంతమంది సర్పంచ్లు మా రాజేందర్ రెడ్డి అన్న వాళ్ళు గత 20-30 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నారు. కృష్ణారావు గారు కానీ, మా మల్లేశం. మరి ఏనాడు కూడా ఇందులో 20% కూడా డబ్బులు వచ్చిన సందర్భాలు లేవు. పెద్ద పెద్ద గ్రామాలు కూడా, ఇంకా చిన్న గ్రామాల పరిస్థితి అయితే చాలా అధ్వానంగా ఉండేది. ఈనాడు అతి చిన్న గ్రామాలకు కూడా మనం ట్రాక్టర్ అవన్నీ ఇవ్వడం జరిగింది. అయితే దీంతో పాటుగా మా సర్పంచ్లకు కొన్ని బాధ్యతలు కూడా పెరిగినాయి. దాంతో పాటుగా ఇవాళ రేపున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతోటి, అంటే ఈ సెల్ ఫోన్లలో వివిధ గ్రామాలకు చెందిన అభివృద్ధి పనులు కానీ, ఖర్చులు, జమ ఇవన్నీ రావడంతో చాలా ఒత్తిడి కూడా లోనవుతున్నారు మా సర్పంచులందరూ. ఎంత సంతోషంగా ఉన్నారో అంతటి ఒత్తిడి కూడా ఉంది మా సర్పంచులు. ఈ విషయాన్ని మా నియోజకవర్గ సర్పంచులు చాలాసార్లు నాకు చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు ఇక్కడ హెడ్ క్వార్టర్లో ఉంటున్నాను కాబట్టి నేను, మిగతా ఎమ్మెల్యేస్, మంత్రి గారు కూడా చూస్తూ ఉన్నాను. వాస్తవం చెప్పాలంటే కొత్త చట్టం, రెవెన్యూ చట్టం అనేది కొత్త చట్టం. నేను ఈ విషయాన్ని గౌరవ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, అధికారులతో. ఈ విషయంలో ప్రతిపక్ష నేతలు, సీనియర్లు ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మరి కొత్త చట్టం వచ్చింది, నిధులు వచ్చినాయి, కానీ కొంత పేపర్ వర్క్లో, ఎందుకంటే కొంతమంది సర్పంచులు చదివిరాని వాళ్ళు ఉన్నారు, సెక్రటరీస్ 90% మంది కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళు. కాబట్టి పేపర్ వర్క్ అంటే కాగితం వర్క్, ఖర్చు అయినది సరిగా కొంత రాయకపోవడము, అలాంటి తప్పులు జరిగినాయి తప్ప నాకు తెలిసి సర్పంచులు ఎవరు కూడా కావాలని పెద్దగా నిధులు దుర్వినియోగం చేసింది లేదు. కానీ కొన్నిసార్లు అభియోగాలు వస్తున్నాయి. కొంతమంది ఉంటే దాన్ని మనం కూడా ఏ ప్రభుత్వమైనా, ఏ అధికారులైనా కానీ ఉపేక్షించారు. కానీ అనుకోకుండా కొన్ని జరుగుతున్న వాటిల్లో తప్పకుండా సర్పంచుల పక్షాన ఉంటాం. ఈనాడు సర్పంచులకు కొన్ని అధికారాలు ఎవరికి కూడా లేవు. మరి అదేవిధంగా ఇదే సందర్భంలో
పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారితో ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి కొన్ని సమస్యలు ఏవైతున్నాయో అవి పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల పట్ల ఏదైతే శ్రద్ధ వహించి ఇన్ని అభివృద్ధి పథకాలు తీసుకొస్తుందో మరి సర్పంచ్లు కూడా ఇంతకుముందే చెప్పినట్టు చాలా ప్రెషర్ ఉన్నా కానీ మీరు చేస్తూ ఉన్నారు. మీ అందరికి కూడా మరొక్కసారి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీ వెంట మేముండి తప్పకుండా పనిచేస్తాం. డెఫినెట్గా రాను వచ్చే కాలంలో మాకు కూడా మళ్ళీ కొన్ని నిధులు వస్తాయి. మీ చిన్న గ్రామాల సర్పంచులు కొన్ని రకాల ఇబ్బందులు పడుతున్నట్టు తెలుసు. తప్పకుండా మొన్న కలెక్టర్ గారికి నిధులు వస్తే ఆ చిన్న గ్రామాలను కొంత ఆదుకోవడం జరిగింది. వాళ్ళ ట్రాక్టర్ కానీ ప్రతి దాంట్లో నిధులు ఇవ్వడం జరిగింది. రేపటి నాడు చిన్న గ్రామాల సర్పంచ్ మీరు మండల సర్పంచ్ల పూర్వ అధ్యక్షులుగా జిల్లా నాయకులుగా మీరు చెప్పండి దయచేసి. రేపటి నాడు తప్పకుండా మళ్ళీ నిధులు వస్తాయి. మాకు కానీ జడ్పీకి కానీ మండలి కానీ వస్తే తప్పకుండా గ్రామాలలో మేమైతే ఎమ్మెల్యేస్ తప్పకుండా ఆ సర్పంచ్లకు కూడా నిధులు ఇస్తాం. మీకు కూడా అన్ని విధాల మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. మీరు కూడా ఈ ప్రభుత్వాన్ని ఇచ్చే పథకాలను ఇప్పుడు ఎట్లా చేస్తున్నారో అదే విధంగా, ఎందుకంటే బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. మనం చూసినాం పల్లె ప్రగతి అనే కార్యక్రమం ఈ సర్పంచులు అందరూ కూడా కొత్తగా అప్పుడు ఎన్నిక కాబట్టి నిజంగా చెప్పాలంటే ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల పెళ్ళి ఉంటే ఒక 15 రోజులు వారం రోజులు ఎట్లా కష్టపడతారో అట్లా ఆ నెల రోజులు కష్టపడి గ్రామాలలో ఉన్న 30 సంవత్సరాల చెత్త అంతా తీసి పారేసాం. ప్రతి సందు ఒక పచ్చటి చెట్లు ఉండే విధంగా చేసాం. ఈ రకంగా చాలా గొప్ప కార్యక్రమాలు చేశారు. ప్రతి వీధిలో లైట్లు కూడా వెలిగేటట్టు చేశారు స్తంభాలు వేయించి. ఇవన్నీ కార్యక్రమాలు జరిగినాయి. ఇంకా మున్ముందు కూడా తప్పకుండా ఈ ప్రభుత్వ సహకారంతో మీరు ఇంకా బాగా చేస్తారని చెప్పి ఆశిస్తూ మా సహకారం ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి సోదరుడు గంగారెడ్డి గారు ఈరోజు ఎలక్ట్ అవ్వడం అభినందనీయం. గంగారెడ్డి గారికి, మా గౌరవాధ్యక్షుడు రాజేష్ గారికి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి, ఉపాధ్యక్షులు రాజిరెడ్డి గారికి, వెంకటేష్ గారికి, మా కోశాధికారి మైపాల్ రెడ్డి గారికి అందరికీ, మండల సంఘ సభ్యులందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.